హాయ్ అండి. ఇదైతే తమ్ముడు వాళ్ళ ఇంటికి రాఖీ పండగ కోసం అయితే వెళ్తున్నాను. ఇంకా వెళ్ళడం కోసం అయితే బ్యాగులన్నీ సర్దుకుంటున్నా. ఉండేది ఒక 2 డేసే కానీ బ్యాగులు అయితే ఎక్కువైపోయినాయి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసరికి రెడీ అయ్యేదామని అన్ని సర్దేసుకొని ఉన్నా. ఇంకా చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. మా అమ్మ మేము వచ్చినామని వంట స్టార్ట్ చేసింది. ఇంకా మౌనికకు చిన్నోడికి అయితే మస్తు ఫీవర్ ఉందనమాట. మేము వచ్చేసరికి మౌనిక తమ్ముడు అయితే లేరు, హాస్పిటల్కి వెళ్ళారు చూయించుకోవడానికి. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మౌనికి జ్వరం వచ్చిందని ఇంకా నేనైతే పొద్దున్నే లేచి వంట స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట, దోశలు వేద్దామని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ దోశ, అట్లనే టమాటా చట్నీ. నేను ఒక పక్క వంట చేస్తున్నా. ఇంకా పిల్లలు కూడా లేచి ఆడుకుంటున్నారు. చిన్నోడు కూడా లేచింది. మౌనికకి అయితే జ్వరం వచ్చింది కదా, తనైతే పడుకొనే ఉంది, రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా మా తమ్ముడు అయితే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొన్ని అలాగే చికెన్ మటన్ కూడా తీసుకొచ్చిండు అనమాట, మేము వచ్చినామని చెప్పేసి. చూడండి చిన్నోడు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా నేను కూడా స్నానం చేసుకున్న, రెడీ అయ్యేది ఉన్నది. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మా అమ్మ అయితే చికెన్ మటన్ కర్రీ అమ్మ అయితే చేసింది. ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసిన. చూడండి చిన్నోడు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ వీడియోలో రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేశానో చూపిస్తాను.